హలో అందరికీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా పల్లీ రైస్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అండ్ 10 అంటే 15 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు లైట్గా చిట్లిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు లైట్గా పొంగిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ పల్లీ రైస్లోకి నువ్వులు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ మినపగుండ్లు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను. ఈ 3 వేసుకొని ఆవాలు చిటిపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3-4 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. మిరపకాయలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని చిటపట అనేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నాన్ని ముందుగానే చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా పొడి పొడిగా చేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ బియ్యానికి ఇక్కడ నేను కొలతలు చెప్పానండి. మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి మిగతావి వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. పొడిని వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకే యాడ్ చేయట్లేదు. చివర్లో గుప్పెడు కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవటం వల్ల రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతేనండి, పల్లీ రైస్ రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా ఈజీగా ఉంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.